కాసేపట్లో అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ రానున్నారు. ప్రతిపక్ష హోదాలో తొలిసారి ఆయన అసెంబ్లీకి హాజరు కానున్నారు. 12 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడతారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి రెడ్డి తెలుసుకుందాం. ఫస్ట్ టైం కేసీఆర్ శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు. ఏ రకమైన వాతావరణం కనిపిస్తోంది కిరణ్ భూపతి? ఖచ్చితంగా హరి బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నేత హోదాలో ఇటు మొదటిసారిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతా ఉన్నారు. ప్రధానంగా గతంలో 2 సార్లు జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్లో కూడా తాను పాల్గొనలేదు. మొదటిసారిగా గెలిచినటువంటి నేపథ్యంలో పూర్తిగా తాను ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు డిసెంబర్ నెలలో. అంతేకాకుండా తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా తాను 2 సార్లు జరిగినటువంటి సెషన్లో కూడా ఒకసారి కూడా పాల్గొనలేదు. పదే పదే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రతిపక్ష నేత హోదాలో తాను రావాలి, తగిన సూచనలు చేయాలంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేసినటువంటి నేపథ్యంలో గతంలో కొంత కాలు జారి పడటంతో తుంటి ఎముక ఫ్రాక్చర్ అయింది. దాదాపు 3 నెలల పాటు బెడ్ రెస్ట్లో ఉన్నటువంటి కేసీఆర్ ఎక్కడ కూడా రానటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కొంత కోలుకున్న తర్వాత ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి బడ్జెట్ సెషన్లో కూడా పాల్గొంటారనుకున్నప్పటికీ కూడా కొంత అప్పటికి ఇంకా ఆరోగ్యం కుదుట పడలేదు. ఖచ్చితంగా అప్పటికే వస్తారనుకున్నారు, కానీ ఇప్పటివరకైతే రాలేనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలని కూడా కేసీఆర్ అయితే భావించారు. ఈరోజు తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. ప్రసంగంలో కూడా తాను పాల్గొనబోతున్నారు. అంతేకాకుండా బడ్జెట్కు సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా కొన్ని కామెంట్స్ కూడా కేసీఆర్ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎల్లుండి నుంచి కూడా కంటిన్యూగా 1-2 రోజుల పాటు రాబోతున్నట్టుగా గులాబీ వర్గాలు అయితే మనకు చెప్తా ఉన్నాయి. ప్రతిపక్ష నేత హోదాలో మొదటిసారిగా తెలంగాణ అసెంబ్లీకి కేసీఆర్ వస్తుండడంతో ఇటు పార్టీ శ్రేణుల్లో కావచ్చు, పార్టీ నేతల్లో కూడా ఒకంత జోష్ అయితే కనబడుతుంది. అటు సోషల్ మీడియాలో కూడా పూర్తిగా కేసీఆర్ రాబోతున్నారంటూ కూడా, బాపు రాబోతున్నారంటూ కూడా కొన్ని వీడియోలు అయితే వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. తాను వచ్చిన తర్వాత పరిస్థితులు అయితే కొంత సర్దుమణిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళందరూ కూడా రావాలని ఆహ్వానించారు. తాను మొదటిసారి ఈరోజు అసెంబ్లీ సమావేశాలకైతే హాజరు కాబోతున్నారు. ఓకే కిరణ్.